అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు లోగిలలో సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండగకి ఉన్నటువంటి ప్రత్యేకత వేలు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. తెలుగు లోగిలలో సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండగకి ఉన్నటువంటి ప్రత్యేకత వేలు. పల్లెల్లో పాతకాలం నాటి సంస్కృతిని పరిరక్షించుకుంటూ పాత వస్తువులన్నీ మంటల్లో దగ్ధం చేసి భోగభాగ్యాలకు ప్రతీకగా చెప్పుకునే భోగి పండుగను మాత్రం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చలిని సైతం లెక్క చేయకుండా పొగమంచును పక్కన పెట్టి ఇంటిల్లి పాది కూడాను వీధుల్లోకి వచ్చి భోగి పండుగను జరుపుకుంటారు. ఈసారి అదే భోగి పండుగను ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ తన స్వగ్రామం అయినటువంటి పెనుబర్తిలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు భోగి పండుగను మాత్రం నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా ఈ పండుగ ఎక్కడున్నా సరే తప్పనిసరిగా గ్రామంకి రావాలి. గ్రామస్తులతో పాటు ఈ సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఈసారి భోగి పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారు, అసలు గ్రామస్తులతో పండుగ జరుపుకోవాలనే ఆయన కోరిక ఏంటి అనే విషయం ఆయన మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మాత్రం గ్రామస్తులందరూ కూడాను ఈ భోగి మంటల్లో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాత వస్తువులు అదేవిధంగా ఆహాన్ని ఆ మంటల్లో దగ్ధం చేసి సంతోషాన్ని వెతుక్కునే క్రమంలో గ్రామస్తులతో పాటు ఈరోజు భోగి పండుగను జరుపుకుంటున్నారు. కోన రవి ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక అసలు గ్రామస్తులతోనే జరుపుకోవాలన్నటువంటి ఆ మీ తాలూకా పరంపర ఎందుకు, అసలు ఈ భోగి పండుగకి ఈ గ్రామానికి ఉన్నటువంటి మీకున్న సంబంధం? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది రైతుల పండుగ. శాస్త్రం ప్రకారం, పురాణం ప్రకారం చూస్తే శ్రీ మహావిష్ణువు రాక్షసులందరినీ మట్టుబెట్టిన తర్వాత సంక్రమణం అంటే ఒక కాలం నుంచి ఒక కాలానికి ప్రయాణం చేసేది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి ఈ కాలంలో ఈ భోగి, ఈ సంక్రాంతి, భోగి సంక్రాంతి, కనుమ నిర్వహిస్తాం. రాక్షసులందరినీ పర్వతం కింద పెట్టిన తర్వాత ఈరోజు ఒక కొత్త కాలంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. ప్రధానంగా రైతులందరూ కూడా ఇది వ్యవసాయానికి అనుబంధం అయినటువంటి పండుగలు. రైతులందరూ గత ఏడాది పంటలు పండించిన తర్వాత ఆ కొత్త పంటల్ని ఈరోజు పెద్దలందరికీ కూడా రేపు రాబోయే సంక్రాంతి రోజు నాడు ఆ పుణ్యకాలం సమయంలో పెద్దలందరికీ చూపించడం, అలాగే పెద్దలందరికీ కూడా తర్పణం ఇవ్వాలి. ఎవరైనా ఎక్కడైనా ఏ రోజైనా ఏ కాలంలోనైనా తర్పణాలు ఇవ్వలేకపోయినా కనీసం పండగ రోజైనా అంటే సంక్రమణం రోజైనా ఏదైతే సంక్రాంతి రోజైన నాడు దానిని ఎవరైతే ఈ పెద్దలకి తర్పణం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఆ పాపాలు పోతాయని, ఎక్కడైనా 12 సంవత్సరాల పాటు చేయలేకపోయినా పండగ నాడు చేసినా సరే ఆ పెద్దలందరికీ కూడా అవి అర్పిస్తున్నట్టుగా అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ భోగి అనేది మనలో ఉన్నటువంటి అహంకారం, మనలో ఉన్నటువంటి భేషజం, మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అన్నీ కూడా ఆ భోగి మంటల్లో కాలిపోవాలని. ఆ భోగి మంటల్లో కాలిపోయిన అన్ని కుటుంబాలు బాగుండాలి. మళ్ళా కొత్త పంటలకి శ్రీకారం చుట్టే విధంగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనేటటువంటిది ఈ ప్రజల మధ్యన, రైతుల మధ్యన ఈరోజు ఇది నా గ్రామం, నా గ్రామంలో నా రైతులు, నా కుటుంబాలు, మా వాళ్ళందరితో మధ్యన జరుపుకోవడం చాలా ఆనందం. ఎందుకంటే ఇటువంటి ఆనందాలు ఎప్పుడూ రావు. అందుకనే ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఏడాది తప్పనిసరిగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగ అన్ని రోజులు మా గ్రామంలోనే ఉంటూ మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరితో కూడా నిత్యం బిజీగా ఉండే మీకు ఇటువంటి వెసులుబాటు ఎలా కావాలని కల్పించుకుంటారా, లేకపోతే అది పరంపరగా కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని అలాగా సెట్ చేసుకుంటారు? వెసులుబాటు కల్పించుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఏడాది భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగ రోజుల్లో నారావారిపల్లి వారి సొంత ఊరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యన
ఆత్మీయుల మధ్యన, బంధువుల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకోవడం అదొక ఆనందం. ఆ ఆనందాలను కూడా మనం పొందలేకపోయినా ఆ ఆనందం 10 మందితో పంచుకునేటటువంటి అవకాశం కల్పించుకోకపోతే ఈరోజు దీనికి కూడా అర్థం లేదు. ఎందుకంటే మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సాంప్రదాయాలను కొనసాగించాలి. ఈ సంస్కృతి సాంప్రదాయాలని కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాబోయే భవిష్యత్ తరాలకి ఈ భోగి, సంక్రాంతి, కనుమ తాలూకా విశిష్టత ఏమిటనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్లో ఈ తాలూకా ట్రెడిషన్ పరిరక్షించుకునేందుకు అంతగా ఉత్సుకత ఈ పరంపరలో మీరు చేస్తున్న ప్రయత్నం వారందరూ కూడా ఒక సూచనప్రాయంగా ఉంటుంది. తప్పనిసరిగా, ఎందుకంటే భవిష్యత్ తరాల వారికి భోగి అంటే ఎలా ఉంటుందో, భోగి మంటలు ఏమిటో, గొబ్బెమ్మ అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఈ సంస్కృతిని కాపాడాలి, ఈ మన ఉన్నటువంటి సాంప్రదాయాలను కాపాడాలి. ఈ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలనంటే తప్పనిసరిగా మనం అందరం కూడా ముందుండి రేపు రాబోయే తరాలకి వీటి తాలూకు విశిష్టత ఏంటి, భోగి మంటలు ఎందుకు వేస్తున్నాం, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాం, కనుమ ఎందుకు జరుపుకుంటున్నాం, ఈ 3 రోజులు 3 రకాలైనటువంటి విశిష్టత. ఈరోజు కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణంలోకి వెళ్తున్నే ముందు గత సంవత్సరం తాలూకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి. మళ్ళీ మంచి రోజులు రావాలి, మంచి జరగాలి, ప్రతి ఒక్క రైతుకి మంచి జరగాలి, ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలి. ఈ కాలమానాల ప్రకారం 6 నెలల పాటు అంటే ఒక దేవుడికి, మనకు ఒక సంవత్సరం, దేవుడికి ఒక రోజు, దేవతలకి. ఆ ఒక రోజులో దక్షిణాయనం 6 నెలలు, ఉత్తరాయణం 6 నెలలు. ఈ దక్షిణాయనం నుంచి రేపు ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి రోజు అంటే పగలు. దక్షిణాయనం అంతా కూడా రాత్రిలో ఉన్నారు కాబట్టి రాత్రి చీకటి నుంచి వెలుగులోకి వచ్చేటటువంటి రోజుని ఈ ఉత్తరాయణం ప్రారంభం రోజు, అదే సంక్రాంతి రోజు. ఆ చీకటిని తొలగించుకొని వెలుగులోకి రావడానికి కూడా ఈ భోగి మంటలు ఆ చీకటిని పారద్రోలి వెలుగును నింపేటటువంటి మంటలు. ఈ మంటల్లోనే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అహంకారం దహనం అయిపోవాలి, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు దహనం అయిపోవాలి. మళ్ళా ప్రేమ, అభిమానం, ఆప్యాయతలన్నీ రావాలి. అది కుటుంబాల అందరి మధ్యన పంచుకుంటేనే అది ఆనందం. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో సంక్రాంతి శోభ మాత్రం అంటే ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే పట్టణాలన్నీ పల్లెలకు తరలిచ్చి ఉత్తరాంధ్రలో సంక్రాంతికి ఉన్నటువంటి ఆ విశిష్టతను చాటుకునేందుకు ఈ మధ్యకాలంలో రహదారులు కిక్కిరిసిపోవడం, పల్లెలన్నీ కూడాను ప్రజలతో ఇదంతా కూడాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు పండిన పంటలను సకాలంలో డబ్బులు అందడంతో ఇటువంటి ఒక సంతోషమైనటువంటి సంక్రాంతి జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే ఈ ఏడాది రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడాను పంటల తాలూకా ఉత్పాదకత పెరిగింది. ఈరోజు అన్ని దగ్గర కూడా వ్యవసాయం పంట దిగుబడి బాగా పెరిగింది. అలానే రైతు అమ్ముకున్నటువంటి పంటకి ప్రభుత్వం 24 గంటల్లోనే వారి ఖాతాలకి డబ్బులు జమ చేశాం. ఏదైతే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది ప్రభుత్వం. కాబట్టి రైతులు ఎవరు కూడా అరే మేము ధాన్యం ఇచ్చాం, మా పంటనిచ్చాం, మాకు డబ్బులు రాలేదనే బాధ కానీ ఆ ఆందోళన కానీ ఈనాడు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇది రైతు ప్రభుత్వం అని ముందుగానే చెప్పాం, దాన్ని అమలు చేస్తున్నాం. ఈనాడు రైతులకి అనేకమైనటువంటి మెకనైజేషన్ కూడా ఈరోజు ప్రారంభించాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెకనైజేషన్ అనేటటువంటిది పూర్తిగా నిలుపుదల చేశారు. రైతులకు చెందాల్సిన నిధులన్నీ కూడా, సబ్సిడీ నిధులన్నీ కూడా డైవర్ట్ చేశారు. ఈరోజు మళ్ళా నూర్పు యంత్రాలు ఇస్తున్నాం, వరి కోత యంత్రాలు ఇస్తున్నాం, సోలార్ మోటార్లు ఇవ్వబోతున్నాం, పంప్ సెట్ ఇవ్వబోతున్నాం. తద్వారా రైతుల్ని మళ్ళీ వ్యవసాయం అనేది దండగ నుంచి మళ్ళీ పండగ చేసుకునే వాతావరణానికి రాష్ట్రంలో తీసుకుని వస్తున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. బయట ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని లక్షలాది మంది, హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. ఈరోజు హైదరాబాద్ ఖాళీ అయిపోయిందంటే దానికి కారణం అక్కడున్న ప్రజలు 50 లక్షల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వారందరూ కూడా ఖాళీ చేసి పట్టణం నుంచి ఈరోజు పల్లెలకి అందరూ వచ్చారు. అందుకనే ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రైవేటు బస్సులు కూడా తీసుకున్నాం, స్కూల్ బస్సులు కూడా తీసుకుని ఈరోజు స్వస్థలాలకు చేర్చాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అధికమైనటువంటి ట్రైన్లు వేసినా
ఇంకా బస్సుల్లో కూడా కేవలం ఈ 2 రోజుల్లోనే 4.5 లక్షల మంది ప్రయాణికుల్ని ఇంటికి సురక్షితంగా చేర్చారు. అంతమంది పల్లెలకు ఆకర్షితులైన ఈ నేపథ్యంలో ఇందాక మీరు ప్రస్తావించారు 5 ఏళ్ల పాటు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది, యాంత్రీకరణ కూడా ప్రోత్సహించలేదు. ఈసారి మాత్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత యాంత్రీకరణ ప్రోత్సహించడంతో ఇన్సెంటివ్లతో పాటు ఈరోజు గిట్టుబాటు ధర సకాలంలో రైతుకు అందజేయడంతోనే సంక్రాంతి ఇంతలా ఈరోజు శోభ సంతరించుకుంది. వాస్తవం, ఈరోజు రాష్ట్రంలో సంక్రాంతి కళ, సంక్రాంతి శోభ ప్రతి ఒక్క రైతు ఇంట్లో కూడా కనబడతా ఉంది. దానికి కారణం రైతు పండించిన పంటని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుకి డబ్బులు చెల్లించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈరోజు రైతు నేను పండించిన పంటను కొనేవాడు లేడా అనే సందర్భం నుంచి ఈరోజు రైతు పండించే పంటను మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, డబ్బులు మాకు వెంటనే వస్తున్నాయని ఆనందంతో ఉన్నారు ఈరోజు. అలానే ఈరోజు యాంత్రీకరణే కాదు, రేపు రాబోయే రోజుల్లో డ్రోన్తో వ్యవసాయం చేసే విధంగా, అంటే పెట్టుబడులు తగ్గాలి, వ్యవసాయం లాభసాటిగా మారాలి. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ఎరువుల వాడకాన్ని తగ్గించాలి, అలానే మెకనైజేషన్ పెంచాలి, డ్రోన్లతో వ్యవసాయం చేసే పరిస్థితికి ప్రతి ఒక్క రైతు రావాలి. రేపు రాబోయే సంవత్సరంలో డ్రోన్లతో కూడా ప్రతి గ్రామంలో కూడా మరి వ్యవసాయాన్ని చేసే విధంగా ప్రోత్సహిస్తాం. ఇంత సంతోషంతో సంక్రాంతి జరుపుతున్న ఈ నేపథ్యంలో అధికారం కోల్పోవడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని నాయకులు ఇంకా అహంతో ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. వారికి భోగి సూచన పండగ సందర్భంగా ఏమైనా సూచించారు? అసలు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే అర్హత వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉందా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమలు చేస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి. ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి, గుంతలు లేని రోడ్లు నిర్మించాం. ఇప్పుడు సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు నిర్మించాలని ఒక లక్ష్యంగా ముందుకెళ్ళాం. ఈరోజు అన్ని పనులు కూడా పూర్తి చేశాం. ఒకప్పుడు రహదారి ఆంధ్ర నుంచి శ్రీకాకుళం రావాలంటే గంట పట్టేది, ఈరోజు 10 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నారు. అందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ ప్రజలు కూడా ఈరోజు ప్రమాదాలను నివారించాం. పండక్కి ఎన్నో ఆశలతో చాలామంది గ్రామాలకు వస్తే గుంతల రహదారుల వలన, రహదారుల పక్కన విపరీతమైన జంగిలు ఉండడం వలన ఎన్నో ప్రమాదాలు గురై ఎంతోమంది అసోలుబాసిన పరిస్థితి వచ్చేది. ఈరోజు అవన్నీ కూడా నివారించాం, గుంతలు లేని రహదారులు నిర్మించాం. ప్రజలు ఆనందంగా ఉన్నారు. సంక్రాంతికి మేము ఇంటికి మేము చాలా ఆనందంగా చేరుతున్నాం అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఈరోజు అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేశాం. రాగానే 3,000 పెన్షన్ 4,000 చేశాం. అలానే ఈరోజు మేము చెప్పినటువంటి సూపర్ 6 హామీల్లో 3 అమలు చేస్తున్నాం. ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నాం. రేపు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం కోసం ఈ రాష్ట్రంలో 2,500 బస్సులు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే 1,500 బస్సులు వచ్చాయి, ఇంకో 1000 బస్సులు రాబోతున్నాయి. బస్సులు రాగానే ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి నెలలో ఇవ్వబోతున్నాం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. మరి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సినటువంటి జీపీఎఫ్ ఎరియర్స్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వాళ్ళని ఉద్యోగస్తులు వేధించింది. వాళ్ళందరినీ కూడా ఆత్మన్యూన్యత భావానికి నెట్టేసింది. అటువంటి సందర్భంలో ఈనాడు ముఖ్యమంత్రి గారు పండగ సంక్రాంతి కానుక పాత బకాయిల్ని 6,700 కోట్ల రూపాయలు నిన్న వివిధ వర్గాలు 26,000 మంది చిన్న చితకా పనులు చేసినటువంటి వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి జీపీఎఫ్ రిలీజ్ చేయడం, అలాగే కొన్ని ఏవైతే బిల్స్ పెండింగ్ పెట్టేశారో గత 7 సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే ఒక పక్కన ప్రతి ఇంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ 788 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 3,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ పెడితే ఇంత చేస్తున్న ఆరోగ్యశ్రీని మాత్రం పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసి ప్రజలకి అందుబాటులో ఉన్న వైద్యాన్ని దూరం చేసే విధంగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఆల్రెడీ 500 కోట్లు రిలీజ్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారే ఎన్టీఆర్ వైద్య సేవని 2,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1,500 కోట్ల రూపాయలు మేము పాత నిధులను జమ చేశాం, ఆసుపత్రులకు ఇచ్చాం. ఈరోజు కేవలం 6 నెలల్లోనే ఇంకొక 1,000 కోట్ల రూపాయలు. అలానే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎంతోమంది ఎన్నో కుటుంబాలకు ఆరోగ్యానికి ఈరోజు ఆదుకున్నాం. ఈ రోజుకి ఇంచుమించుగా ఒక 100-150 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందించాం. మరి ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? ఎవరైతే ఎక్కడైతే ముఖ్యమంత్రి ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు డిసిప్లిన్స్ కొన్ని పెట్టకపోవడం వల్ల, అదనంగా ఖర్చులు అవడం వల్ల వాటన్నిటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెల్లిస్తున్నాం. ఇప్పటికే మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 1000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించాం. 1000 కోట్లు. ఈరోజు ఇంత పెండింగ్ ఉందనంటే దానికి ఏంటిగా నిదర్శనం అంటే అన్ని వందల కోట్లు, అన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ 6 నెలల కాలంలోనే ప్రజలకి వైద్య సదుపాయం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించాం. అంటే వ్యవహారం చూస్తుంటే అప్పు చేసి పప్పుకూడలాగా అనిపిస్తుంది. ఎక్కడ సంపద సృష్టించారు, ఆ సంపద సృష్టించడంలో ఏ లెక్కలు చూపిస్తున్నారు? కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు అప్పులతోనే ఈ సంక్షేమ పథకాల అమలును మాత్రం చేస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు చేస్తున్న ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని సంక్షోభంలో సృష్టించాడు. సంక్షేమం పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షోభం సృష్టించాడు. 10,50,000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చాడు. 2 లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఇచ్చాడు. ఏ నిర్మాణం చేయలేదే. సంపద సృష్టి అంటే ఈరోజు మేము పోలవరం నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు ఏమైనా పనిచేశాడా? 1 రూపాయి పని. ఈరోజు అమరావతిలో 60,000 కోట్ల రూపాయల పనులతో ఈరోజు మళ్ళీ అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించాం. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు 1 రూపాయి కానీ మనం ఖర్చు పెడితే తిరిగి 20 పైసలు ప్రభుత్వానికి వస్తుంది. ఇది ఆదాయం రావడం అనంటే. అలానే ఈరోజు ఈ రాష్ట్రంలో రహదారుల కోసం కొన్ని 78,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం మొత్తం. అంటే 78,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తిరిగి ప్రభుత్వానికి 20% అందులో నుంచి ఆదాయం వస్తుంది. అంటే 14,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అంటే ఆదాయం ఎలా వస్తుందో తెలియనటువంటి అజ్ఞాని మూర్ఖుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మేధావైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీకు జగన్మోహన్ రెడ్డికి అసలు అవగాహనే లేదు. పరిపాలన అంటే అప్పులు తీసుకొచ్చి చేయడం కాదు, అప్పులు తీసుకొచ్చి ఆస్తుల్ని క్రియేట్ చేయడం. ఈరోజు మేము తీసుకొచ్చిన ప్రతి పైసా, ప్రతి అప్పు కూడా ఆస్తుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. తద్వారా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాం, ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరుస్తున్నాం. అలాగే రహదారులు బాగుంటే ఈరోజు మెయింటెనెన్స్ ఆఫ్ ది వెహికల్స్ తగ్గుతాయి. మెయింటెనెన్స్ తగ్గింది అని అంటే ప్రతి ఒక్క వాహనదారుడికి కూడా కొంత ఆదాయం వెళ్తుంది. ఇవన్నీ కూడా మల్టిప్లైడ్ ఎఫెక్ట్స్. అంటే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, రెండు మరి ఈనాడు మేము పెట్టుకున్నటువంటి రెండు కళ్ళు, 2 రైలు పట్టాల్లాగా 2 నిరంతరం కూడా అభివృద్ధి, సంక్షేమం 2 రైలు పట్టాల్లా కొనసాగుతాయి. మరి ఈనాడు ఈ సంక్రాంతి ద్వారా రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరం చాలా మంచి సంవత్సరం. గడిచిన 2024 కొంత పరిపాలనా కాలం అది దుష్ట పరిపాలన కాలం, మంచి పరిపాలనా కాలంలోకి అడుగుపెట్టాం. ఈరోజు అది కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఉత్తరాంధ్రలోనే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు భారతదేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం 2 మంజూరు చేసింది. అందులో ఒకటి ఈరోజు ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టారు. అలానే బల్క్ డ్రగ్ యూనిట్ భారతదేశంలో 3 కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. అందులో ఈరోజు ఉత్తరాంధ్రలో ఒకటి ప్రారంభిస్తున్నారు. అంటే ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చదువుకున్న యువకులకి అలాగే అక్కడ ఉన్న ప్రజలకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. అలాగే విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేయబోతున్నాం. ఈరోజు మన ఈ సంక్రాంతి సందర్భంగా మన ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు కూడా మన ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండల ప్రాంతంలో క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే పరిశ్రమని రేపు జెన్కో ద్వారా అంటే ప్రభుత్వ రంగ సంస్థలోనే ప్రారంభించబోతున్నాం. మనం మంజూరు చేయబోతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో మన ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండల ప్రాంతంలో జెన్కో ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ దాన్ని 10 నుంచి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన ఆమదాలవస నియోజకవర్గానికి పరిశ్రమల రూపంలో రాబోతూ ఉన్నాయి. దానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఆమదాలవస నియోజకవర్గ ప్రధానికానికి తీపి కబుర్ని అందించాలని చెప్పి ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చూస్తే కనుక సంక్రాంతి ముందు రోజు జరిగే భోగి పండగ మాత్రం అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత
సంపద సృష్టించడంతో పాటు ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన కొనసాగుతుంది. 5 ఏళ్ల పాటు అన్ని వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అసలు అర్హత లేదని చెప్తున్నారు. భోగి పండగకు ఉన్నటువంటి విశిష్టతనే తను ఈ పల్లెల్లో మాత్రం ప్రతి ఏడాది కూడా ఎక్కడున్న భోగి పండుగ గ్రామస్తులతో పాటు సకుటుంబ సపరివార సమేతం కూడా జరుపుకునేందుకు రావడం జరుగుతుంది. తన పరంపరను మాత్రం కొనసాగించిన నేపథ్యమే ఈరోజు భోగి పండుగ సొంతూరులో జరుపుకున్న కోన రవికుమార్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర రానున్న రోజుల్లో అభివృద్ధికి హబ్గా మారబోతుంది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారే పరిణామం ఇటీవల మోడీ పర్యటన, మరోవైపు ఏంటంటే ఉపాధి కల్పించే పరిశ్రమలకి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఈ పరిణామాలతో పాటు ఆమ్దాల వలసలో జెన్కో ఆధ్వర్యంలో సుమారు 15,000 రూపాయల పెట్టుబడితో ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడాను తెచ్చేందుకు ఆమ్దాల వలస నియోజకవర్గంలో శుభవార్త తెలపడం జరిగింది. భోగి పండుగ తన సొంత ఊరిలో తన మనుషులతో పాటు జరుపుకోవడం తనను ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందని కోన కుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెనుబర్తి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.